హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎన్టీపీసీ టెక్నీషియన్కు మరియు ఇప్పుడు స్టేట్ లెవెల్లో పడే కానిస్టేబుల్లో కూడా మ్యాథ్స్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. కాబట్టి అందులో భాగంగా మనకు నెంబర్ సిస్టమ్ లోపల ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఒక నెంబర్ ఇస్తాడు, అందులోపల క్వశ్చన్ ఏంటంటే సంఖ్యలో 6 అంకె స్థాన విలువకు ముఖ విలువకు తేడా ఏంటిది అని అడుగుతాడు. మనకు స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ తెలియాలి. తెలిస్తే ఇలాంటి వాటికి తేడా అడిగినా, వాటి యొక్క లబ్ధం అడిగినా, లేకపోతే డివిజన్ అడిగినా, అడిషన్ అడిగినా కానీ చేయడం ఈజీ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్థాన విలువ అంటే 6 అనేది ఏ స్థానంలో ఉంది అనేది చూసుకోవాలి. 6 అనేది ఏ స్థానంలో ఉంది? 1, 10, 100, 1000. ఇక్కడ 6 అనేది వేల స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి 6000. ముఖం విలువ అంటే ఫేస్ వాల్యూ అనేది ఏ నెంబర్కైనా ఒకే విధంగా ఉంటుంది, అది మారదు. కాబట్టి 6 అనే అంకెకు ఫేస్ వాల్యూ 6 కాబట్టికే, మరియు వాటి యొక్క తేడా డిఫరెన్స్ అడిగింది కాబట్టి 6000 మైనస్ 6 ఈక్వల్ ఎంత? 5994. అంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ అడిగినా, అడిషన్ అడిగితే ప్లస్ వస్తుంది, భాగారం వస్తే 6000/6 వస్తుంది. అదేవిధంగా లబ్ధం అడిగితే 6000 × 6. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న కూడా సేమ్ అదే విధంగా ఉంది. సో ఇప్పుడు ఇంతసేపు చెప్పిన క్వశ్చన్ అర్థమైతే రెండో ప్రశ్న ఇది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లోపల నెంబర్ సిస్టమ్ లోపల 140 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కూడా చేస్తే మనకి ఏ ఎగ్జామ్ అయినా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మనకి యాన్సర్ క్వశ్చన్ ఇక్కడ 7, ఈ యొక్క సంఖ్యలో 7 అనే అంకె స్థాన విలువకు మరియు ముఖ విలువకు గల వ్యత్యాసం అడిగిండు. సో మనకు 7 అనేది ఏ స్థానంలో ఉంది? 70,000 స్థానంలో ఉంది. 1, 10, 100, 1000, 10,000. 10,000 స్థానంలో ఉంది. అదేవిధంగా 7 అనే అంకె ముఖ విలువకు వ్యత్యాసం అంటే మళ్ళీ సేమ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఏమైతుంది? 69,993. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మరొక ప్రశ్న ఏంటంటే మనకు నెంబరు లబ్ధం ఇవ్వడం జరిగింది. 784 × 618 × 917 × 463. ఈ యొక్క లబ్ధంలో 1ల స్థానంలో వచ్చే విలువ, 1ల స్థానంలో స్థానాంకము ఎంత అని అడిగిండు. సో మనకు ఇట్లాంటి ప్రశ్నలకు ఎంత పెద్దగా ఇచ్చినా కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ఏంటంటే 1ల స్థానంలో ఉన్న వాటిని చూసుకున్నట్లయితే 3 ఏళ్ళు ఎంత? 21. 21 అంటే 1 వస్తుంది. 1 × ఇక్కడ 21, 1 × 8 అంటే 8 వస్తుంది. 8 × 4 ఎంత? 32. అంటే 1ల స్థానంలో మనకి ఆన్సరు 2. ఈ విధంగా చివర ఏది వస్తుంది దాంతో మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఇంటూ చేయాలి. ఈ విధంగా వచ్చిన ఆన్సర్ ఇలాంటి ప్రశ్నలకు ఈ విధంగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇదో ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 70⁻105లో 1ల స్థానాంకము. మనకు మ్యాథ్స్ రీజనింగ్ ఫాస్ట్గా చేయాలంటే మినిమము 30 వరకు క్యూబ్స్, 30 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ నోటెడ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. అయితే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు పైన పవర్ ఉంది. సో మనకి 7⁻1 7, అదేవిధంగా 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ 105ని ఇచ్చిన ఏ నెంబర్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4 తోటి డివైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? మనకి ఏం పవర్ మిగులుతుంది అనేది చూసుకోవాలి. సో లాస్ట్ 2 డిజిట్సే చూసుకున్నట్టయితే ఏమవుతుంది? 1 ఉంటుంది. సో ఈ 1 ఉండడం వల్ల 7 పవర్ 1
ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7. సో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె మనకు 7 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి ఇలాంటి ప్రశ్నలకు. ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే 3⁻65 ఇంటూ 6⁻69 ఇంటూ 7⁻71 లబ్ధంలో ఒకట్ల స్థానాంకం మనకు మినిమము ఈ విషయం తెలవాలి ఏంటంటే 1 5 6 0 వీటికి ఇవి కనుక చూసుకున్నట్లయితే మనకి వీటి యొక్క లబ్ధాలు లేకపోతే వీటి యొక్క పవర్లు ఏవి ఉంటే ఆఖరి అంటే ఒకట్ల స్థానంలో ఇదే సంఖ్య రిపీట్ అవుతుంది. 0కి కానీ 1కి కానీ 5కు కానీ 6కు కానీ. ఇప్పుడు 6 పవరు ఎంత ఉన్నా కానీ 6 యొక్క ఒకట్ల స్థానంలో 6 రిపీట్ అవుతుంది. 5 పవరు ఎంత ఉన్నా 5 రిపీట్ అవుతుంది. 1కి పవరు ఎంత ఉన్నా కానీ ఆఖరికి చివరికి 1 ఉంటే అది ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. 0కి కూడా అంతే. ఇవి చిన్న లాజిక్. ఇక్కడ మనకు 6 ఉన్నది. సో 6 పవర్ ఎంత ఉన్నా కానీ ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 7 60 ఇక్కడ 3 పవరు 65 ఈ రెండింటికి మనం కనుక్కోవాలి. ఇప్పుడు 65 ఉంది. 65/4 65/4 ఎంత 4 ఒకట్ల 4 4 ఆర్ల 24 అంటే 1 మిగులుతుంది. ఈ పవర్ 1 అనేది మనము 3కి పెట్టాలి. ఏమవుతుంది 3 వస్తుంది ఒకట్ల స్థానంలో. సో మనకి ఇంతసేపే చెప్పినాము ఏంటంటే 3 కనుక చూసుకున్నట్లయితే 3 3² 9 3³ 27 ఈ విధంగా మనకు మినిమం క్యూబులు తెలిస్తే ఈ విధంగా చేయొచ్చు. సో 6 ఓకే. 71 చూసుకున్నట్లయితే ఏమవుతుంది 4 ఒకట్ల 4 3 మిగులుతుంది. 31 అంటే 4 28 29 30 31 ఇక్కడ 3 ఉంటుంది. ఈ 3 అనేది దేనికి పవరు 7కి పవర్గా పెడితే మనకేమొస్తుంది 7 ఇది 343 అంటే ఒకట్ల స్థానంలో 3 ఇక్కడ 3 3 ముళ్ళ 9 9 ఇంటూ 6 9 ఇంటూ 6 ఎంత 54 కాబట్టి మనకు ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది ఆన్సరు 4 వస్తుంది. ఈ విధంగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రశ్న 7⁻95 మైనస్ 3⁻58లో ఒకట్ల స్థానంలో అంకె ఎంత అన్నాడు. ఇలాంటి ప్రశ్న కూడా సేమ్ ఇంతసేపట్లాగా క్వశ్చన్ లాగానే ఉంది. సేమ్ కాకపోతే డిఫరెన్స్ అడిగిండు. ఆ డిఫరెన్స్ లోపల ఒకట్ల స్థానంలో ఏమొస్తుందో అడిగిండు కాబట్టి ఇక్కడ మనకు 0 1 5 6 అనేటివి లేవు కాబట్టి ఇక వీటికి చేయాల్సిందే. 95ని ఏం చేయాలి పైన పవరు అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇది 5 డిజిట్స్ నెంబర్ పవర్లో ఉంటే 2 డిజిట్సే తీసుకోవాలి. లాస్ట్కి 2 డిజిట్సే ఉన్నా కానీ 2 డిజిట్సే తీసుకొని బై 4 చేయాలి. బై 4 చేస్తే ఏమవుతుంది 4 ఒకట్ల 4 4 2 8 1 మిగులుతుంది. 4 మూల 12 పోతే 15 అంటే 3 పవర్గా మిగులుతుంది. ఈ 3 పవర్ దేనికి 7కి పవర్ 3 అంటే ఎంత 343 అంటే మనకు ఒకట్ల స్థానంలో 3 వస్తుంది. అదేవిధంగా 3 పవర్ 58 అంటే ఈ 58ని ఏం చేయాలి బై 4 చేయాలి. 4 చేస్తే ఏమవుతుంది 4 ఒకట్ల 4 ఇంకా ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. 4 16 16 అంటే మనకి ఎంత మిగులుతుంది 2 ఇంకా 2 పవర్గా ఉంటుంది. 2 పవర్గా ఉంటాయి. ఇది దేని పవరు 3 పవర్ 2. సో 3² అంటే ఎంత 9. ఇక్కడ మనకు దీంట్లో నుంచి ఇది మైనస్ కాబట్టికే మనకు 343 నుంచి -9గా ఉంటుంది. అంటే ఇప్పుడు మూడిట్ల నుంచి 9 పోలేదు కాబట్టి మనం దశకం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తాము 13 ఉన్నట్టు అది 13 -9 13 - 9 ఏమవుతుంది 1 తీసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుంటాం కాబట్టి పవర్ 13 - 9 అంటే ఎంత మనకి 4 అనేది మనకి ఆన్సరు. ఇలాంటి ప్రశ్నలు చూసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ కొంచెం లెంతీగా ఉంది ప్రశ్న అని కొంచెం భయపడే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా ఈజీ ప్రశ్న. ఇలాంటి దానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని చిన్న లాజికల్ తెలియాలని ఫస్టే చెప్పిన
ఏమని చెప్పిన అంటే ఈ ప్రశ్న చూడండి ఒకసారి. 6374 పవరు 793 ఇంటూ 625 పవరు 317 ఇంటూ 341 పవరు 491లో ఒకట్ల స్థానం యొక్క విలువ ఎంత, స్థానాంకం ఎంత అని అడిగిండు. చాలా ఈజీ ప్రశ్న ఇది, అస్సలు భయపడాల్సిన పని లేదు. చిట్కల సమాధానం చెప్పొచ్చు. ఏంటంటే నేను ఫస్ట్ చెప్పిన 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఒకట్ల స్థానంలో ఉండి పవరు ఎన్ని వేలు ఇచ్చినా కానీ వాటి యొక్క రిపీటెడ్ ఒకట్ల స్థానంలో ఆన్సర్ ఏమొస్తుంది అంటే అదే సంఖ్య వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత పవర్ ఉన్నా ఒకట్ల స్థానంలో 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. 5 ఇంటూ 1 ఏమవుతుంది, 5 అవుతుంది. సో మనకు ఇక చేయాల్సింది ఏంటంటే 4 పవర్ 93 చూసుకోవాలి. 93ని మనము డివైడెడ్ బై 4 తోటి డివైడ్ చేయాలి. ఇక్కడ చూస్తే 93 డివైడెడ్ బై 4 చేస్తే 4 2 8 1 మిగులుతుంది. 4 3 12 అంటే పవరు 4 పవర్ 1 అవుతుంది. 4 పవర్ 1 ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి పవర్ ఇక్కడ ఏమొస్తుంది ఒకట్ల స్థానంలో అంటే 5 వస్తుంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. సో మనకు ఆన్సరు ఇది అంతా మైండ్లోనే అనాలసిస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. 5 1 5 ఇంటూ 4 ఎంత, 5 4 20 అంటే ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. 0 ఒకట్ల స్థానంలో ఆన్సరు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇలాంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో 7589 మైనస్ ఎక్స్ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3434. ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ మనకు చిట్కలో పెట్టేయచ్చు చిన్న లాజిక్ ఉపయోగించి. సో మనకు 7000 నుంచి 3000 తీసేస్తే 4000 వస్తుంది అప్రాక్సిమేట్లీ, సింపుల్ లాజిక్. సో ఇక్కడ ఆప్షన్లు చూసుకున్నట్లయితే 1100, ఇది వేరే 11023, ఈ విధంగా ఉండదు ఆన్సరు. సో 4242, 4155 ఈ రెండిట్లో ఆన్సర్ ఉండాలి. సో మనం ఆలోచిస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ 9 ఇట్ల నుంచి ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 9 ఇట్ల నుంచి 4 పోతే ఏమొస్తుంది ఆన్సర్, చివరి అంకె ఏమై ఉండాలి, 5 అయి ఉండాలి. సో 5 రెండిట్ల ఏది ఉందో అదే ఆన్సరు చిటికెలో పెట్టేయచ్చు. సో మనకు కావాల్సిన ఆన్సరు 5. ఓకేనా, ఇక్కడ సింపుల్ లాజిక్ ఉపయోగించి ఆన్సరు పెట్టేయచ్చు. చూడండి ఈ ప్రశ్న చూడండి, ఇలాంటి ప్రశ్నలు కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. 3 + 33 + 333 + 3.33 ఈజ్ఈక్వల్ టు ఎంత అవుతుంది అని అంటూ ఉంటాడు టైం వేస్ట్ చేయడానికి. ఇంకా ఈ యొక్క లింకు పెంచి కూడా ఇస్తాడు. ఇట్లాంటి వాటికి మనకు జస్ట్ సింపుల్గా థింక్ చేయాలి, చాలా పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఓన్లీ 100లలో ఉంది 333, మిగిలిన అంతా కూడా జస్ట్ 2 డిజిట్స్ సింగిల్ డిజిట్స్ నెంబర్సే ఉన్నాయి. సో మనకు నియర్లీ ఇది 300లలోనే ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్లలో 700 702 అంత దూరం పోదు కాబట్టి ఇవి రెండు క్యాన్సల్, ఇవి రెండు ఆన్సరు కాదు. ఇంకా చెప్పాలంటే ఇక చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా నియరెస్ట్ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే 333 ప్లస్ 33 అంటే 366 అంటే 62 దాటిపోయింది కాబట్టి ఇక మిగిలిన అంకె సంఖ్య ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఇది ఒకటే అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 366 ప్లస్ 3 ఎంత, 369 ప్లస్ 3 372 పాయింట్ ఎంతైతే ఉందో 33 ఉందో అదే ఆన్సర్గా మనము చేయొచ్చు. ఈ ప్రశ్న చూడండి, 9.3/4 ప్లస్ 7.2/17 మైనస్ 9.1/15 ఈజ్ఈక్వల్ టు ఎంత. సో సింపుల్గా ఇస్తాడు, కాకపోతే దీనికి కూడా చాలా టైం వేస్ట్ చేసి కూడా ఆన్సరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయక స్కిప్ కొట్టిపోతూ ఉంటారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు దీనికి. సో పూర్ణాంకాల విషయాన్ని
ఈ ఈ యొక్క భిన్నాలను పక్కకు పెడితే మనం లాజిక్ ఆలోచిస్తే 9 పూర్ణాంకం 3/4 ఉంది, 9 పూర్ణాంకం 1/15 ఉంది. సో ఈ భిన్నాలు పక్కకు పెట్టేసి మిగిలిన అంకెలు చూసుకున్నట్లయితే 9కి 9 క్యాన్సిల్ అవుతుంది. 9 + 9 ఇది -9 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది 7. సో 7 పూర్ణాంకం 2/17కు ఇక మిగిలిన ఆన్సర్ నియరెస్ట్గా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఇది మరియు ఇది అంటే 9 పూర్ణాంకం సంథింగ్ 9 పూర్ణాంకం సంథింగ్ అనేది ఆన్సర్ కాదు. ఇవి రెండు రాంగ్, తీసి పడేయాలి. ఇక రెండిట్లో ఆన్సర్ ఇది మరియు ఇది 7 పూర్ణాంకం. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. డైరెక్ట్ టైం లేకపోతే ఏదో ఒకటి పెట్టినా రెండిట్లో ఛాన్సెస్ ఉంటుంది. ఇక చేయాలి దీన్ని ఖచ్చితంగా. ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు 7 ఇది మైనస్, ఇది మైనస్ కాబట్టి ఇక పూర్ణాంకాలు చూస్తే 3/4 + 2/17 + 1/15 ఇది 7 పూర్ణాంకం. సో మనకి ఈ పూర్ణాంకాన్ని పక్క పెడితే మిగిలిన డివైడెడ్ బై మైనస్ కదా, సారీ మైనస్. సో ఇక్కడ కింద ఉన్న వాటి కాసాగు ఏమవుతుంది అంటే 17 × 15 ఎంత, 255 × 4. ఇక్కడ 15² ఎంత, 225. ఇంకా 2 ఇంకా 15 × 2 కాబట్టి 30, 255 అవుతుంది. ఇంకా 4 × 255 ఎంత, 1024. వీటన్నీ కూడా 1024 ఉంది కాబట్టి మనకు ఈజీగా ఏమర్థం అవుతుంది అని అంటే ఇక్కడ కింద 1024 వస్తుంది, 20 వస్తుంది, సారీ 1020 వస్తుంది. ఇక్కడ 4 17 15 అంటే 255 × 3, 255 × 3. అదేవిధంగా ప్లస్ 17 తీసేస్తే 17 × 60. ఈ రెండు చూసుకోవాలి. 17 × 60 × 2, సో 120. సో ఓకే, క్లియర్ స్టెప్ వేస్తాను. 60 × 2 × 60 మొత్తానికి కూడా డివైడెడ్ బై మైనస్ ఎంత, 15 × 4 ఎంత, 68. 68 × 1 68 అవుతుంది. సో వీటిని చేసినట్లయితే మనకి 1020. సో 3 × 5 = 15, 5 × 1 మొదలైన 15 1. సో 3 × 6 765 ప్లస్ ఏమవుతుంది 120 మైనస్ 68. సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే 700 885. ఇక్కడ 885 మైనస్ 68 ఏమొస్తుంది 800. ఇక్కడ చూడండి. సో ఇది 7 పూర్ణాంకం. ఇది చూస్తున్నట్లయితే 7 పూర్ణాంకం 817 బై, సో పూర్ణాంకం కాబట్టి 1020. సో ఈ విధంగా ఈ యొక్క ఆన్సరు చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చూడండి. 700 ఇక్కడ 120 అంటే 885, 65 ప్లస్ 20 కాబట్టి 885 మైనస్ 16 ఏమవుతుంది 817 అవుతుంది. సో కాబట్టి 800 ఇక్కడ మీరు ఇక్కడ లాజిక్ కూడా ఆలోచించవచ్చు. 800 అంటే ఇక్కడ 700 దాటిపోయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. డైరెక్ట్ మీకు 800 అనిపించినప్పుడే ఇక్కడ ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు.